అందరికీ నమస్కారం. నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరణ మృదంగం పార్ట్ 2. అనూష జనరల్ మేనేజర్ ఉద్యోగం వచ్చింది అని చైర్మన్ చెప్తాడు. ఆ ఆనందంలో ఇంటికి వెళ్తూ ఏవో ఆలోచిస్తూ ఉంటుంది. దారిలో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి నర్సు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తుంది. ఉత్పలని హాస్పిటల్ దగ్గర దించి అనూష ఇంటికి వెళ్ళిపోతుంది. ఉత్పల ఎలాగైనా ఈ ఉద్యోగం తెచ్చుకోవాలి అని మనసులో అనుకుంటూ ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళింది. ఆ గదిలో ఇంకా 2 మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళ పక్కనే ఉన్న చైర్లోకి వెళ్ళి కూర్చుంటుంది ఉత్పల. ఆ ముగ్గురిలో ఒకరికి మాత్రమే నర్సు ఉద్యోగం వస్తుంది. ఉత్పల ఆలోచనలో ఉండగానే తలుపు తీసుకుని డాక్టర్ హరినాథ్ ప్రవేశించాడు. ముగ్గురు లేచి నిలబడ్డారు. కూర్చోండి కూర్చోండి అంటూ డాక్టర్ కూడా కూర్చున్నాడు. 200 మందిలో మీరు ముగ్గురు మిగిలారు. కంగ్రాట్స్. నేను పెట్టే పిచ్చి పిచ్చి టెస్టులకి నర్సు ఉద్యోగానికి అసలు సంబంధమే ఉండదు. అందుకే నన్నందరూ పిచ్చివాడు అనుకుంటున్నారు. మీరు కూడా అలా అనుకుంటున్నారా అని అంటాడు డాక్టర్. లేదు అన్నట్లు పైకి తల ఊపి మనసులో మాత్రం అవును అనుకుంటారు. అంతలో ఒక నర్సు చిన్న ప్లేట్లో 5 ఆడవాళ్లు బొట్లు పెట్టుకుని స్టిక్కర్లు తీసుకువచ్చింది. ఈ ప్లేట్లో 5 స్టిక్కర్లు ఉన్నాయి చూడండి. ఉత్పల ప్లేటు వైపు చూసింది. 2 నల్ల బొట్లు, 3 ఎర్ర బొట్లు ఉన్నాయి. ముగ్గురు ఒకేసారి కళ్ళు మూసుకుంటారా అని అడిగాడు. మా నర్సు మీకు బొట్లు పెడుతుంది అని చెప్పాడు. శ్రావణ శుక్రవారం పేరంటానికి వచ్చినట్లు ముగ్గురు అభ్యర్థులు కళ్ళు మూసుకున్నారు. తన నుదుటి మీద ఒక బొట్టు అంటించబట్టం స్పర్శ ద్వారా గ్రహించింది ఉత్పల. ఇక కళ్ళు తెరవచ్చు. అందరూ కళ్ళు తెరిచారు. ఈ లోపల మిగతా 2 బొట్లను కబోర్డ్లో దాచిపెట్టేశాడు డాక్టర్. ఇప్పుడు మీరు చెయ్యవలసిందల్లా ఎదుట ఉన్న 2 ముఖాల బొట్లు చూసి మీ ముఖానికి ఏ బొట్టు అతికించబడిందో చెప్పాలి. ఎవరు ముందు కరెక్ట్గా చెప్తారో వారికే ఉద్యోగం అని అంటాడు డాక్టర్. ఉత్పలకి మతిపోయింది. ఎదుటి 2 వైపు చూసింది. 2 అభ్యర్థుల నుదుటి మీద ఎర్రబొట్లు ఉన్నాయి. మిగిలినవి 2 నల్లబొట్లు, 1 ఎర్రబొట్టు. అందులో ఏది తన నుదుటిని అలంకరించింది? మిగతా 2 కూడా తన వైపు అయోమయంగా చూస్తున్నారు. తన నుదుటి మీద ఏ బొట్టు ఉందో ఆ 2లో ఎవరైనా చెప్తే బాగుండు అనిపించింది. ఎందుకు చెప్తారు? వాళ్ళకు కూడా నేను చెప్తే బాగుండు అనుకుంటున్నారేమో అని మనసులో అనుకుంటుంది. మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకోండి అని చెప్పి నర్సు చేత ముగ్గురు పెట్టుకున్న బొట్లు తీసేసుకుంటాడు. సరే అయితే నేను రౌండ్స్కి వెళ్ళి వస్తాను. అంతలో మీరు ఆలోచిస్తూ ఉండండి. నేను వచ్చిన క్షణంలోనే ఎవరి నుదుటి మీద ఏ బొట్టు ఉందో చెప్తే దానిని బట్టి మీకు ఈ ఉద్యోగం కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. 10 నిమిషాలు, పావుగంట, అరగంట డాక్టర్ హరనాథరావు గారు తిరిగొచ్చే టైం అయింది. ఉత్పలకి ఏమీ అర్థం కావటం లేదు. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో అనూష గుర్తుకు వచ్చింది. వెంటనే అనూషకి ఫోన్ చేసింది. ఇక్కడ డాక్టర్ చేసిన ఇంటర్వ్యూ గురించి పూర్తిగా చెప్పింది. అది విన్న అనూష కాసేపు ఆలోచించి నీ ముఖం మీద ఎర్రబొట్టు ఉంటుంది అని చెప్పింది. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలవు అని ఉత్పల అడిగితే నేను ఈసారి కలిసినప్పుడు చెప్తాను, ధైర్యంగా ఎర్రబొట్టు అని చెప్పు అంటుంది. అంతలో హరనాథ్ డాక్టర్ లోపలికి వస్తాడు. ముగ్గురు వైపు చూస్తాడు. మిగతా 2 మహిళలు మౌనంగానే ఉంటారు. ఉత్పల అనూష చెప్పిన విధంగానే ఎర్రబొట్టు ఉంది అని చెప్తుంది. డాక్టర్, నిజం చెప్పావు. నువ్వు చాలా తెలివి కల్లదానివి. నీకే ఉద్యోగం అని అంటాడు. ఉత్పలకి తనకు ఉద్యోగం వచ్చింది కళ లేక నిజమో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్తుంది. కాసేపటి తర్వాత తిరిగి ఆనందపడుతుంది. ఉత్పల అనూషకి మనసులోనే ధన్యవాదాలు తెలుపుతుంది. ఉత్పలకి ఉద్యోగం రావటం వల్ల తెలియకుండా అనూషకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అనూష కూడా
ఉత్పల అమాయకత్వంతో నవ్వుకుంటూ తను కూడా ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఒక మంచి స్నేహితులు అయిపోతారు. కొన్ని నెలలు గడిచిపోతాయి. రామసుబ్బారావుకి అనూష ఫోన్ చేసి పొగాకు ధరలు పెరుగుతున్నాయి అని చెప్పటంతో కొన్ని లక్షల టన్నుల పొగాకుని కొని స్టాక్ చేసి పెడతాడు. 4 నెలలు గడిచినా పొగాకు ధర పెరగటం లేదు అని అందరూ అంటున్నారు. కానీ రామసుబ్బారావు మాత్రం పెరుగుతుంది అని చెప్పారు కదా, ఈరోజు చెప్తారేమోనని వార్తలు చూస్తూ ఉంటాడు. అంతలో ఒక్కసారిగా పొగాకు ధరలు తగ్గిపోయాయి అని వార్త వస్తుంది. ఆ మాటలకి రామసుబ్బారావు మనసు బాధపడుతుంది. పెరగాల్సిన ధరలు ఇంకా తగ్గిపోవటంతో వేల కోట్ల నష్టం రామసుబ్బారావుకు వస్తుంది. అసలు ఇది ఎలా జరిగింది అని కేంద్ర మంత్రికి మళ్లీ ఫోన్ చేస్తాడు. నిజంగానే కేంద్ర మంత్రి, నేను మీకు చెప్పలేదు, పొగాకు ధరలు పెంచడం అని నేనెందుకు చెప్తాను అని కేంద్ర మంత్రి అనేసరికి రామసుబ్బారావు అవాక్కవుతాడు. ఇది ఎలా జరిగింది, ఏంటి, ఎలా తెలుసుకోవాలని 1 నిమిషం ఆలోచిస్తాడు. నేరుగా ఢిల్లీ వెళ్తాడు రామసుబ్బారావు. చీకటి సామ్రాజ్యం ఏలే వసంత్ దాదా ఢిల్లీలో ఉంటాడు. అతన్ని కలిసి జరిగిన విషయం చెప్తే ఇది ఎలా జరిగిందో కనుక్కుంటాడు అని రామసుబ్బారావు వసంత దాదా దగ్గరికి వెళ్తాడు. సుబ్బారావుని చూసిన వసంత్ దాదా బోలియా సాబ్ అంటూ ఆహ్వానించాడు. సుబ్బారావు ఎలా మోసపోయిందో వివరంగా చెప్పాడు. చెప్తున్నంతసేపు వసంత్ దాదా కళ్ళు మూసుకుని వింటూనే ఉన్నాడు. మీరు ఢిల్లీకి ఫోన్ చేసిన నెంబర్ ఎంత అని అడిగాడు వసంత్ దాదా. సుబ్బారావు చెప్పాడు. వసంత్ దాదా పక్కనున్న అతడి అనుచరులు అతడు చెప్పిన ఆ నెంబర్ వినగానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మీరు చెప్పిన నెంబర్ కరెక్టేనా అని అడుగుతాడు వసంత్ దాదా. కరెక్టేనండి, ఎందుకు అడుగుతున్నారు అని అంటాడు రామసుబ్బారావు. ఇది డిఎస్పి శ్రీకాంత్ నెంబర్ అని అంటాడు వసంత్ దాదా. ఇందులో ఏదో మెలిక ఉంది, మీరు మళ్ళీ మొదటి నుంచి అన్ని విషయాలు చెప్పండి అని అంటాడు. సుబ్బారావు ఈసారి ఇంటర్వ్యూలో అనూషకి ఉద్యోగం ఇమ్మన్న విషయం కూడా చెప్తాడు. చివరిలో జనరల్ మేనేజర్ ఉద్యోగం గురించి చెప్పేసరికి వసంత్ దాదా ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి. శ్రీకాంత్ ఫోన్లో ప్రతి సంభాషణ అతడి దగ్గర రికార్డ్ చేయబడి ఉంటుంది. ఎందుకంటే ప్రతి పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఫోన్లన్నీ హ్యాక్ చేసుకుని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. సరిగ్గా పావుగంట గడిచేసరికి వసంత్ దాదా చేతిలోకి ఒక ఫోటో ఉంది. దాన్ని సుబ్బారావుకి చూపిస్తూ, ఇదిగో ఈ అమ్మాయి అనూష, మీకు అందంగా టోపీ వేసింది, మీతోనే ఢిల్లీకి ఫోన్ చేయించి తన వంటవాడి చేత మంత్రిలా మాట్లాడించి ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చేలా చేసుకుంటుంది అని నవ్వాడు. దాదా పక్కనున్న వాళ్ళు కూడా పెద్దగా నవ్వారు. సుబ్బారావు మొహం కందిపోయింది. అతడికి ఇప్పటి వరకు ఇంత అవమానం జీవితంలో ఎప్పుడూ పొందలేదు. అనూషకు తగిన శాస్తి చేయాలి అంటాడు రామసుబ్బారావు. మీరేమీ ఆలోచించకండి, ఈ అమ్మాయి అనూష హైదరాబాదులో ఉంటుంది, మా వాళ్ళకి చెప్పి ఆ అమ్మాయి పని చూస్తాను అంటాడు వసంత్ దాదా. లేదు, దగ్గరుండి ఆ అమ్మాయిని నేనే ఇబ్బంది పెట్టాలి అని అంటాడు రామసుబ్బారావు. సరే అయితే హైదరాబాదులో మా మనిషి సలీం శంకర్ని కలువు, అతన్ని కలిసి వివరంగా మాట్లాడు, నేను తనతో చెప్తాను అని చెప్తాడు వసంత్ దాదా. రామసుబ్బారావు వెంటనే హైదరాబాద్ బయలుదేరి సలీం శంకర్ ఉండే ఏరియాకి వస్తాడు. రామసుబ్బారావుకి సలీం శంకర్ని మొదటి చూపులోనే నచ్చేశాడు. వసంత్ దాదాలో నటనో నిజాయితీయో ఏమీ కూడా తన ముఖంలో కనపడవు. నిజంగా ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాదు. కానీ సలీం శంకర్ ముఖం చూస్తే తను ఏం మాట్లాడుతున్నాడు, నిజమా కాదా అనేది ఎస్టిమేషన్ వేయగలము. అందుకే రామసుబ్బారావుకి సలీం శంకర్ని నమ్మొచ్చు అన్న అభిప్రాయం కలిగింది. సుబ్బారావు సలీంకి ఫోటో అందించాడు. ఈ పిచుక తనే తెలివైంది అని ఆనందపడుతుంది, దీనికి బుద్ధి చెప్పాలి అని అంటాడు సుబ్బారావు. చెప్తాను,
మిమ్మల్ని చాలా గమ్మత్తుగా నాటకమాడి మిమ్మల్ని కోట్ల నష్టంలో ఇరికించిందంట కదా, మనము కూడా అంతే గమ్మత్తుగా బుద్ధి చెబుదాం అని అంటాడు సలీం. ఏం చేస్తావ్ అని అంటాడు రామసుబ్బారావు. అదంతా నాకు వదిలిపెట్టండి, ఈరోజు రాత్రి చూడండి మీకే తెలుస్తుంది అని అంటాడు సలీం. దానికి సుబ్బారావు సంతృప్తిగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. సుబ్బారావు వెళ్ళిపోయాడు. సలీం శంకర్ చేతుల్లో ఉన్న ఫోటో వంక చూశాడు. ఫోటోలో అనూష నవ్వుతుంది. చాలా అందంగా ఉంది. కత్తితో పొడవచ్చు, లేక రోడ్డు మీద వెళ్తుంటే యాసిడ్ పోయవచ్చు. కాని వసంత్ దాదా చాలా తెలివిగా చెయ్యమన్నాడు. ఎందుకంటే వాళ్ళన్నయ్య శ్రీకాంత్ డిఎస్పి కాబట్టి. ఏం చేయాలి, తనని ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచనలో పడతాడు సలీం శంకర్. ఆ రోజు కంపెనీలో టెండర్ వేయవలసిన డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన వివరాలన్నీ మాయమైపోతాయి. చైర్మన్ పాండా అనూషని బాగా తిడతాడు. నువ్వు నీ క్యాబిన్లో ఉన్న ఫైల్ కూడా జాగ్రత్తగా పెట్టుకోలేని దానివి ఈ కంపెనీ జనరల్ మేనేజర్గా ఎలా ఉద్యోగం చేయగలవు? దీనివల్ల 1 కోటి రూపాయల దాకా మనకి నష్టం వాటిల్లుతుంది. అయినా సరే మొదటి తప్పుగా నిన్ను క్షమిస్తున్నాను. ఇంకోసారి ఇలా జరిగితే ఏం చేస్తానో తెలీదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించేస్తాడు. అనూష తలదించుకొని తన గదిలోకి వస్తుంది. ఆఫీసులో తన గదిలో ఉన్న ఫైలు ఎలా మిస్ అయ్యిందో అర్థం కాదు. తన పక్కనే ఉన్నటువంటి అటెండర్ మీద అనూషకి అనుమానం వచ్చింది. కాని ఎటువంటి సాక్ష్యాలు లేవు. ఎలాగైనా ఆ ఫైలు మిస్ అయింది కనిపెట్టాలి అనుకుంటుంది. అంతలో మరలా చైర్మన్ పాండా పిలుస్తాడు. అప్పుడే పిలిచాడేంటా అని అనూష చైర్మన్ గదిలోకి వెళ్తుంది. అమ్మా, మన కంపెనీ డైరెక్టర్లు నీ మీద చాలా కోపంగా ఉన్నారు. నీ మీద కేసు పెడతాము అని అంటున్నారు. నేను ఎలాగో కలా సర్ది చెప్పాను. కాని ఏదైనా తేడా జరుగుతుందేమోనని భయంగా ఉంది. నీకు తెలిసిన లాయర్ ఎవరైనా ఉంటే మాట్లాడి పెట్టుకో, ఎందుకైనా మంచిది అని ఒక సలహా ఇస్తాడు చైర్మన్. సరే అని తల ఊపుతుంది అనూష. ఇలాంటి కంపెనీలలో మంచి పదవిలో ఉన్నప్పుడు మంచి పేరుతోనే పాటు ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటివి తప్పవు. ఎందుకో అనూషకి ఆ రోజు అక్కడ ఉండబుద్ధి కాలేదు. బయలుదేరి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా టీ తాగి కాసేపు ఆలోచించింది. ఎలాగైనా సరే ఆ ఫైల్ పోవడానికి కారణమైన వాళ్ళని కనిపెట్టాలి అనుకుంటుంది. అంతలో కాలింగ్ బెల్ మోగింది. అనూష తలుపు తీసేసరికి ఎదురుగా ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ నిల్చొని ఉన్నాడు. వినయం నిండిన కంఠంతో, సారీ మేడం, యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు. 1 నిమిషం పాటు అతడు చెప్తున్నది ఆమెకు అర్థం కాలేదు. ఏమిటి అని అడిగింది అనూష. క్షమించాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ తెచ్చాను అన్నాడు ఆ ఇన్స్పెక్టర్. అనూషకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. అరెస్టు వారెంట్ ఉంది కాబట్టి వెంటనే బెయిల్కు ప్రయత్నించటం వీలు కాదు. నేను లాయర్తో మాట్లాడవచ్చా అని అడిగింది అనూష. తప్పకుండా మాట్లాడండి అన్నాడు. అనూష ఫోన్ ఎత్తింది. కాని సిగ్నల్ రావటం లేదు. మనసులో నవ్వుకున్నాడు ఇన్స్పెక్టర్. ఆ ఇన్స్పెక్టర్ ఎవరో కాదు, సలీం శంకర్. కంపెనీలో జరిగిన వ్యవహారం గురించి తెలుసుకొని సలీం శంకర్ కావాలనే ఇన్స్పెక్టర్ వేషంలో వచ్చాడు. వస్తూనే తను ఎక్కడ ఫోన్ చేస్తుందోనని ఇంటికి సిగ్నల్ అందకుండా చేసే వచ్చాడు. ఆమె అరెస్ట్ వారెంట్ని మరోసారి చూసింది. సలీం శంకర్ దానిని చాలా బాగా ప్రిపేర్ చేసి తీసుకువచ్చాడు. చాలా చిన్న కేసు, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి అయినా మీ లాయర్కి ఫోన్ చేసుకోవచ్చు అన్నాడు సలీం శంకర్. ఆమె తలూపి మెట్లు దిగింది. ఇన్స్పెక్టర్ వేషంలో ఉన్న సలీం శంకర్ కూడా ఆమెతోటే వచ్చి జీబులో కూర్చున్నాడు. జీబు స్టార్ట్ చేయబోతుండగా అనూష వెనక్కి చూస్తూ ఎవరూ లేరేంటి అని అడిగింది. ఎవరుండాలి అని అంటాడు సలీం శంకర్. ఒక అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆడ పోలీసులు ఉండాలి కదా అని అడుగుతుంది అనూష.
ఓ, నీలాంటి ఆడదాన్ని అరెస్ట్ చేయడానికి ఇంకా పోలీసులు ఎందుకు అని వెటకారంగా అంటాడు సలీం శంకర్. దానికి అనూష మనసు నొచ్చుకుంటుంది. సలీం శంకర్ జీబు స్టార్ట్ చేశాడు. అది వేగంగా వెళ్తుంది. అనూష ఆలోచనలో పడింది. ఈ రాత్రికి బెయిల్ దొరక్కపోవచ్చు. వెళ్ళగానే లాయర్కి ఫోన్ చేయాలి. చైర్మన్ సార్కి కూడా ఫోన్ చేయాలా వద్దా? అసలు ఏం చేయాలి? నేను ఒంటరిదాన్నైపోయానే. ఆడవాళ్ళని రాత్రిపూట ఎంతో అవసరమైతే తప్ప అరెస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఏం అవసరం వచ్చిందని నన్ను ఈ టైంలో అరెస్ట్ చేస్తున్నారు అని ఆలోచిస్తుంది. జీబు కుతుపులకి ఆలోచనల నుండి బయటకు వచ్చి చుట్టూ చూసింది. అది మెయిన్ రోడ్డు కాదు, ఎక్కడో చెట్ల మార్గం గుండా వెళ్తున్న మట్టి రోడ్డు. అక్కడక్కడ మినుకు మినుకుమని దీపాలు కనపడుతున్నాయి. మొదటిసారిగా అనూష కంగారు పడింది. ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది. జవాబుగా సలీం జేబులో నుంచి యాసిడ్ సీసా తీశాడు. ఆమెకు మొదట అర్థం కాలేదు. అంతలో శంకర్ మొహం మీద వికృతమైన నవ్వు కనపడింది. నువ్వు చాలా తెలివైన దానివట గదా, మీ ఆఫీసులో అందరూ అలాగే చెప్పుకుంటున్నారు అన్నాడు. ఎవరు నువ్వు అంది. నా పేరు శంకర్, సలీం శంకర్ అన్నాడు అతడు. అనూష గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. సలీం శంకర్ అనగానే తను చేసిన హత్యలు, మానభంగాలు, ఎన్నో కేసుల నుండి తప్పించుకుంటున్న విధానాలు అన్నీ ఇదివరకే పేపర్లోనూ జనాల ద్వారా తెలుసుకొని ఉంది అనూష. అతనా అని ఏం మాట్లాడలేకపోయింది. వెంటనే సలీం శంకరే, ఇదేమిటో తెలుసా? యాసిడ్ సీసా అన్నాడు ఒక చేత్తో మూత తీస్తూ. ఒక చుక్క పడితే చాలు, చర్మం సలసలా కాలిపోతుంది అన్నాడు సలీం శంకర్. అనూష మెదడు ఆలోచించే శక్తి కోల్పోయింది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన మరణం సంభవం అని అర్థమైంది అనూషకి. సలీం శంకర్ ఎవరినైనా సరే రేప్ చేసి అతి దారుణంగా చంపేసి సాక్ష్యాలు దొరకకుండా చేస్తూ ఉంటాడు అన్న విషయం అనూషకు తెలుసు కాబట్టి. సలీం జీబు ఆపేశాడు. దూరంగా ఎర్ర గోడలో ఉన్న ఇల్లు, దీపం కనపడుతున్నాయి. అది పోలీస్ స్టేషనా ఇల్లా అని అర్థం కాలేదు. కానీ అది పాతబడిన పోలీస్ స్టేషనే. అడవి మార్గంలో ఉంది. దానిని వాడటం ఎప్పుడో వదిలేశారు. కానీ ఈ సలీం శంకర్ ఏదైనా దుర్మార్గాలకి ఆ పోలీస్ స్టేషన్ని వాడుతూ ఉంటాడు. అనూష ఈ సలీం శంకర్ నుండి ఎలా తప్పించుకోగలదు? ఢిల్లీలో ఉన్న శ్రీకాంత్ వచ్చి కాపాడతాడా అనుకుంటే తనకి ఈ విషయం ఎలా తెలుస్తుంది? ఏమీ తెలియని ఒక నర్సు ఉద్యోగం చేసే ఉత్పల వీళ్ళ మధ్యలోకి వచ్చి ఎలా ఇరుక్కుంటుంది? తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే. తరువాయి భాగం పార్ట్ 3.